హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రాజు రూప ఇద్దరు కూడా కోర్టు నుంచి ఇంటికి తిరిగి రాగానే ముత్యాలు ఇక ఇద్దరికి కూడా హారతిచ్చి లోపలికి తీసుకుని వెళుతుంది. రూపని గట్టిగా గుండెలకు హత్తుకుంటుంది ముత్యాలు. రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే ఇక రాజు, అప్పలనాయుడు అందరూ కూడా ముత్యాలలో వచ్చిన మార్పుని గమనిస్తారు. రూప, నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నానమ్మా. నువ్వు ఎప్పుడు తప్పు చేయవు. ఒకవేళ చేసినా ఏదో ఒక కారణం ఉండే చేస్తావని అర్థమైంది. ఆ శ్వేత ఇంత కుట్రకి దిగజారుతుందని అస్సలు ఊహించలేదు. శ్వేతని రాజుకిచ్చి పెళ్లి చేయడం కోసం నీ జీవితాన్ని బలంగా పెట్టాలనుకున్నానమ్మా. నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటూ రూపని గుండెలకు హత్తుకోగానే రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి ప్రతాపిక రూపని అర్థం చేసుకుంటాడా ఇంతకైనా? మరి శ్వేత ఇక స్టేషన్లో ఉండి దీపక్కి ఫోన్ చేసి కొంతమందిని రౌడీలు పెట్టించైనా కావలసినంత డబ్బిస్తానని చెప్పి రూపని ఖచ్చితంగా ప్రాణాలతో ఉండనివ్వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి నిజంగా రూప ప్రాణానికి ముప్పు వాటిల్లబోతుందా? ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే కోర్టులో రూపని తీసుకొచ్చి అక్కడ నించోపెట్టి భగవద్గీత మీద ప్రమాణం చేయమని అంటారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని అంటూ ఉంటుంది. వెంటనే ఇక శ్వేత తీసుకొచ్చిన లాయరు రూపని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు. తర్వాత వెంటనే రాజు తరపున లాయర్ కూడా, డిఫెన్స్ లాయర్ గారు మాట్లాడనిస్తే మేము కూడా మాట్లాడతాం యువర్ ఆనర్ అని చెప్పి అంటూ ఉంటే, ప్రొసీడ్ అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక తను కూడా మాట్లాడడానికి వచ్చేస్తాడు. వెంటనే కోపంగా చూస్తూ ఉంటుంది. అక్కడ కూర్చొని శ్వేత సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేయడమే కాకుండా రూపం మీద కక్ష కట్టింది శ్వేత. ఇక ఇద్దరు ముసలి వాళ్ళని కూడా మాట్లాడి రూప యాక్సిడెంట్ చేస్తున్న సమయంలో వాళ్ళు చూసామని చెప్పడానికి వాళ్ళకి కావాల్సినంత డబ్బు కూడా ఇస్తుంది. వాళ్ళు డబ్బుకి ఆశపడి రూప ఇక హత్య చేసింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అందరూ మాట్లాడుతూ ఉంటే రాజు మాత్రం ఈ విధంగా నించొని, సార్, జడ్జి గారు, నేను చెప్పేది నిజం నమ్మండి. నా రూప అంటే నా భార్య ఎప్పుడూ తప్పు చేయలేదు. ఎవరు కావాలని నా భార్యని ఇరికించాలని చూస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే టైం దగ్గరలోనే ఉంది అని అంటూ ఉంటే, మీరు ఏం మాట్లాడాలన్నా వచ్చి బోన్లో నించొని మాట్లాడండి అనగానే, సరే జడ్జి గారు అని చెప్పేసి రాజు ఇక అనగానే వెంటనే ఇక వచ్చి మాట్లాడతారు. మాట్లాడగానే ఈ విధంగా అంటూ ఉంటారు, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి అనగానే వెంటనే ఇక శ్వేత తరపున లాయర్ వచ్చి రాజుని అడుగుతూ ఉంటారు. సీసీటీవీలో చూసి మీరే కదా మీ కారని గుర్తుపట్టింది, తను చీర కట్టుకున్నది ఎవరు అంటే కూడా మీరే నా భార్యని ఒప్పుకున్నారు కదా అనగానే, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు అనగానే జడ్జి గారు ఇక పాయింట్లు రాసుకుంటూ ఉంటారు. శ్వేత ఇక చాలా ఆనందపడుతూ ఉంటే రూప కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇప్పుడు నేను బయటపడేది ఎలా అని చెప్పి ఆలోచనలో ఉంటుంది రూప. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటే అందరూ చెప్పిన సాక్ష్యాల పిమ్మట రూపే హత్య చేసిందని, రూపే ప్రాణాలను పోగొట్టిందని, తనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి ఎటువంటి సంకోచం లేదని జడ్జి గారు తీర్పు ఇవ్వబోయేసరికి వెంటనే ఇక ఆగండి జడ్జి గారు అని చెప్పి రాజు అందరికీ ట్విస్ట్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఏమైంది అనగానే మందారం అని పిలవగానే మందారం ఇక అతనిని తీసుకొని డాక్టర్ని తీసుకొని వచ్చేస్తుంది. అతనిని చూసి ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. హాస్పిటల్లో వాడిని నేను చంపేశాను కదా, వాడు మళ్ళీ ప్రాణాలతో ఎలా తిరిగి బయటపడ్డాడు అని ఆలోచిస్తుంటే రేణుకకు కూడా చెమటలు పడుతూ ఉంటాయి. ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడు శ్వేత బుక్ అయితే నేను కూడా బుక్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటే వెంటనే ఇక ఈ విధంగా అటు ఇటు చూస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి జడ్జి గారు ఈ విధంగా అడుగుతూ ఉంటారు, మీకు యాక్సిడెంట్ చేసిన ఆవిడ గుర్తుందా, మీరు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారా అనగానే నేను అంతా ఆరోగ్యంగానే ఉన్నాను సార్,
నిన్ను కారుతో గుద్దించిన వాళ్ళని గుర్తుపడతావా అనగానే ఖచ్చితంగా గుర్తుపడతాను సార్ అని అంటూ ఉంటే వెంటనేగా ఏ విధంగా అంటూ ఈ అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా అనగానే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు రూప వైపు చూసి. అవునా మరి కారుతో గుద్దించిన ఆవిడని గుర్తుపడతానన్నారు, ఆవిడని కూడా గుర్తుపట్టలేరా అనగానే ఖచ్చితంగా గుర్తుపడతాను సార్, ఆవిడ ఫేస్ నాకు ఖచ్చితంగా గుర్తుంది అని చెప్పి అటు తిరిగి బోన్లో ఇక్కడ కూర్చున్న శ్వేత వైపు చూపిస్తూ వేలుని చూపిస్తూ ఉంటే వెంటనే శ్వేత పైకి లేస్తుంది చాలా కంగారుగా. ఏంటి ఈ యాక్సిడెంట్ అయ్యి చిన్న మెదడు చితికినట్టుంది, ఏదేదో వాగుతున్నాడు అనగానే సార్ నాకు ఈ యాక్సిడెంట్ అయింది కానీ చిన్న మెదడు ఏమి చితకలేదు సార్, నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను సార్ అనగానే వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు. సరే అతనికంటే చిన్న మెదడు చితికింది అనుకుందాం, డాక్టర్ గారు అబద్ధం చెప్పారు కదా అని రాజు అంటూ ఉంటే సరే అని చెప్పేసి డాక్టర్ గారు కూడా బోన్లో వచ్చి నించొని అక్కడ కూర్చున్న అమ్మాయి శ్వేత, తను నాకు డబ్బులు ఇచ్చి ఆ పేషెంట్ని చంపమని చెప్పింది కానీ నేను చంపనని చెప్పాను. తర్వాత వాళ్ళ నాన్న సీఎం అని ఫోన్ చేసి బెదిరించింది. ఇక ఏం చేయాలో అర్థం కాక సరేనని చెప్పాను. తను ఇక ఆ అబ్బాయిని ప్రాణాలు తీయడానికి సిద్ధపడింది అని చెప్పి అంతా కూడా చెప్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు అందరూ కూడా. వెంటనే ఇక తను ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏది ఏమైనా తను చేసింది తప్పు, తనకి సహాయం చేసిన వాళ్ళ తండ్రి చేసింది కూడా తప్పే అని చెప్పి అందరి ముందు అంటూ ఉంటారు. వెంటనే ఇక ఆ రోజు ఎందుకైనా మంచిదని నేను ఇక వీడియో ఆధారంగా తన నిజాన్ని బయట పెట్టొచ్చని ఆ రోజు వీడియో తీశాను జడ్జి గారు, కావాలంటే ఈ వీడియో చూడండి. డాక్టర్ ఇక ఆధారాన్ని వీడియో రూపంలో ఇక అందరికీ కూడా చూపించడంతో జడ్జి గారు ఇక ఖచ్చితంగా ఇదంతా శ్వేతనే చేసిందని తెలుసుకుంటారు. శ్వేత చేసిన పనికి తనకు శిక్ష పడుతుంది అని, ఇక ఎప్పటికీ కూడా తను ఏ తప్పు చేయకూడదని, అది బాగా గుర్తు రావాలని, తన తండ్రి డాక్టర్ని బెదిరించి ఒక పేషెంట్ని చంపమని చెప్పినందుకు తనకి కూడా తగిన శిక్ష పడాలని ఇదంతా కోరుకుంటూ రూప కూతురైనా సరే తనకి శిక్ష పడాలి తప్పు చేస్తే అన్న తన తండ్రి సూర్యప్రతాప్కి కూడా అందరి ముందు అభినందనలు తెలుపుతూ ఉంటారు జడ్జి గారు. ఇక బయటకు వచ్చిన తర్వాత శ్వేతని పోలీసులు తీసుకొని వెళ్తారు. కోపంగా శ్వేత మాత్రం స్టేషన్లో ఇక రూపని ఎలాగైనా చంపాలి అని చెప్పి దీపక్తో ప్లాన్ చేస్తుంది. డబ్బు ఇస్తాను కావాలంటే అని చెప్పి ఇక శ్వేత జైల్లో ఉండే దీపక్తో డీల్ కుదించుకుంటుంది. తన ప్రాణాలను తీయడానికి రూప మీద బాగా కక్ష సాధిస్తుంది. రాజు ఇక తనకి దూరం అయ్యాడని, రూపకి దగ్గర అయ్యాడని, రూప గర్భవతిని కూడా అందరినీ నాటకం ఆడించి రాజుని తనకి దూరం చేసిన ప్రతి ఒక్క సంఘటనను గుర్తు చేసుకుంటూ తను ఎలాగైనా రూప పతనాన్ని కోరుకుంటూ ఉంటుంది శ్వేత. ఇకపోతే దీపక్ ఫోన్ చేసి ఇంత డబ్బు కావాలి అంత డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ ఉంటాడు. కానీ రూపని చంపడం తనకి అప్పటికి ఇష్టం ఉండదు. ఎందుకంటే రాజుని కావాలని శ్వేత ఎలా కోరుకుంటుందో రూపని కావాలని దీపక్ కూడా అలానే కోరుకుంటూ ఉంటాడు. ఇక జైలు నుంచి రూప అలాగే రాజు అందరూ కూడా అప్పలనాయుడు మందారం స్టేషన్ నుంచి వచ్చేస్తారు. మందారం ఇంటికి వెళ్ళిపోతుంది ప్రతాప్ వాళ్ళతో పాటు. ఇక అందరూ కూడా రాగానే ముత్యాలు హారతి తీసుకొస్తానని చెప్పడంతో అందరూ కూడా అక్కడే ఆగిపోతారు. ముత్యాలు ఇక హారతి తీసుకుని వచ్చి రాజుకి అలాగే రూపకి దిష్టి తీసి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్ళి అమ్మ రూప నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఆ రోజు శ్వేత కోసం నిన్ను నా ఇంటికి దూరం చేయాలనుకున్నాను, అది ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒరిగడుతుందని అనుకోలేదమ్మా అని చెప్పి శ్వేత చేసిన తప్పుని ఆధారంగా ముత్యాలు కలిగిన మార్పుకి ఇంట్లో అందరూ కూడా అలానే సంతోషిస్తూ ఉంటారు.